జనాల మీద ఎంతుందో తెలియదు కానీ డబ్బింగ్ సీరియల్ ప్రభావం మాత్రం చాలా గట్టిగా ఉంది అంటూ వచ్చేస్తున్నాడు అదరే అభి అలాంగ్ విత్ హిస్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ హిమ్. రోహిణి అట్టంగిడి, మనం విహారయాత్రకి వెళ్దాం అనుకుంటే మాతాజీ ఎక్కడున్నారు? త్వరగా వారిని పిలవండి. ఏమండి శ్రీవారు, అత్తగారిని ఎలా పిలవాలో నాకు బాగా తెలుసు. తెలిస్తే త్వరగా పిలవండి. దాయి దాయి దామ్మ కులికి కుందనాల బొమ్మ, నీతో పని ఉందమ్మా, ఒక్కసారి గోవాకి వెళ్దాం రావమ్మా. వస్తా నీ వెనక ఎటైనా కాదనక, ఇస్తా కానుకగా ఏదైనా లేదనక. మాతాజీ మీకోసం వేచి ఉన్నాం, ఎక్కండి కారు. ధన్యవాదములు. నాకు తెలిసి పోయిన విహారయాత్రలాగే ఇది కూడా బాగుంటుంది అనుకుంటున్నాను. బాగా సక్సెస్ అవుతుంది. ఒక్క నిమిషం, మనం చేరుకోవాల్సిన ప్రదేశం వచ్చింది కానీ ఎందుకో ఈ వాహనం ఆగట్లేదు. బహుశా మా ఆయన ఇంధనం ఎక్కువ పోస్తుంటాడు. రోహిణి అట్టంగడి, ఎందుకు ప్రతిసారి ఇంధనం గురించి మాట్లాడతావు? ఎప్పుడైనా లేని దాని గురించే కదా మాట్లాడాలి. ఇక్కడ మనం వాహనంలోని ఇంధనం గురించి మాట్లాడుతున్నాము. నేను మా ఆయన గురించి అనుకున్నాను. రోహిణి అట్టంగడి, అందుకే గట్టిగా చెప్పండి. జై నాగబాబు గారు. గట్టిగా చెప్పండి. జై రోజా రోజా గారు. ఈ మధ్య డబ్బింగ్ సీరియల్ వేగం పుంజుకున్నాయి, అందుకనే టీవీ వాళ్ళు కూడా డబ్బింగ్ సీరియల్ తీసుకుంటున్నారు. బహుశా అదే కారణం చేత మన వాహనం ఆగట్లేదు అనుకుంటా. మాతాజీ ఇప్పటికీ మీరు 100 ఎపిసోడ్లకు డ్రైవింగ్ చేశారు, నాకు ఇవ్వచ్చు కదా డ్రైవింగ్ సీటు. రతన్ కపాడియా, నీ దృష్టి అంతా నా డ్రైవింగ్ సీట్ పైన ఉందని నాకు అర్థమైంది. నేను చచ్చినా సరే నీకు డ్రైవింగ్ ఇవ్వను, ఎందుకంటే నువ్వు తాగేసి గుద్దు అంటావు. అలాంటి గుద్దులు అదటం మనకొద్దు. గట్టిగా చెప్పండి. జై నాగబాబు గారు. బిగ్గర్ గా చెప్పండి. జై రోజా గారు. మాతాజీ పోయిన విహారయాత్రలో జై ఏడుకొండల గారు అనిపించారు, ఇప్పుడు ఎందుకు జై నాగబాబు గారు రోజా గారు? అంటే ఆయన కంటే శక్తివంతులైన దేవుళ్ళు వేరు. మన వాడుక భాషలో దీని గోలీ అందరేమో. అదేంటో వేరే వాళ్ళు వేస్తే తెలియదు కానీ మనం వేస్తే ఇట్టే తెలిసిపోతుంది. ఇదేదో పెను ప్రమాదంలా ఉంది. నాకు తెలిసి మనం దీన్ని త్రుటిలో తప్పించుకోవడానికి ప్రయత్నించాలి. త్రుటిలో తప్పించుకున్నాము కానీ ఈసారి ఈ ప్రమాదం ఇంకా గట్టిగా వచ్చేటట్టు ఉంది. ఇప్పటికైనా మునిపోయింది లేదు, ఇప్పటికైనా నాకు ఇచ్చేయండి డ్రైవింగ్. నేను స్వర్గస్థురాలైనా నీకు డ్రైవింగ్ మాత్రం ఇవ్వను. గుర్తేస్తున్నాను. ఏ వచ్చి బీపై వాలే, బి వచ్చి సిపై వాలే, మీరంతా నాపై వాలే. వాలే వాలే వరదలా తెగ ముందొస్తాయి మరదలా. ముందు మీరు ఇక్కడ నుంచి లేవాలా, సరసాలు ఇంటి దగ్గర ఆడుకోవాలా? ఈ అందమైన ప్రదేశం చూస్తుంటే మనము గోవాకి వచ్చినట్టుగా ఉంది. నాకు తెలిసి కడు ఆనందకరమైన దృశ్యాన్ని చూస్తుంటే నాకు సంతోషంతో మనసు పరవళ్ళు తొక్కి నృత్యం చేయాలనుంది. అయితే ఇక ఆలస్యం దీనికి చేద్దాం. మాతాజీ బరంపూర్ లోనే అనుకున్నాను, ఇక్కడ కూడా ఎండలు బాగా మండిపోతున్నాయి మాతాజీ, అందుకే ఒకసారి. విక్రమ్ సింగ్ రాథోడ్ మాతాజీ ఏం చేస్తున్నారు? మాతాజీ గాలాడట్లేదు, అందుకే పై బొత్తా తీస్తున్నాను. విక్రమ్ సింగ్ రాథోడ్, బొత్తాలు తీయడం మన ఇంట వంట లేదు. ఇదేనా మేము మీకు నేర్పించిన సంస్కృతి? మీ తాతాజీ ఏం శిక్ష వేశాడో తెలుసు కదా, గ్రామ బహిష్కరణ. ఇప్పుడు మీరు వేస్తున్న తప్పుకి మేం విధిస్తున్న శిక్ష 100 గుంజిళ్ళు. మాతాజీ చిన్న కుర్రవాడు, ఏదో తెలిసి తెలియగా తప్పు. రతన్ కపాడియా, వాడి తప్పును పక్కన పెట్టండి. మీ సంగతి చెప్పండి. మీ పెళ్ళై 10 సంవత్సరాలైనా మాకు వంశోద్ధారకుడు లేడు. మరి వాడు చిన్న తప్పు చేస్తేనే పెద్ద శిక్ష విధించారు, పిల్లలు పుట్ట అంటే పెద్ద. రతన్ కపాడియా, మీ వల్ల పిల్లలు పుట్టరని మాకు అర్థమైంది. విక్రమ్ సింగ్ రాథోడ్ మాతాజీ, మరి వంశోద్ధారకుని మీరేమైనా ఇస్తారా? ఆ మాట ఎప్పుడెప్పుడు అంటారని వెయిట్ చేస్తున్నాను మాతాజీ. విక్రమ్ సింగ్ రాథోడ్, మాతాజీ సంవత్సరం తిరిగే కల్లా మాకు మనవడు కావాలి. సంవత్సరం తిరగాల్సిన అవసరం లేదు మాతాజీ, ఒక్కసారి మీరు అటు తిరిగితే చాలు. ఏమిటిది, వీడిలా మాట్లాడుతున్నాడు? మాకు అర్థం కాలేదు వాడు ఏం చేస్తున్నాడు. విక్రమ్ సింగ్ రాథోడ్, మాతాజీ ఏమిటా పటం? మాతాజీ ఎవరో చిన్నారి పెళ్లి కూతురు చిన్న చిన్న దుస్తుల్లో ఉన్నది, అందుకే. తమ్ముడు గారు మాట్లాడుతున్నారు. అన్నయ్య గారు మరి ఏం చేయమంటారు, అందాల ఆడబొమ్మ ఎంత బాగుంది ముద్దుగుమ్మ, అట్టాగా చూడకమ్మా కందిపోతుంది కన్య జన్మ. మరిది గారు ఏం మాట్లాడుతున్నారు అత్తగారి ముందు? వదిన గారు, కనీసం వారి వయసుకు మర్యాద ఇవ్వండి. వదిన గారు మరి నన్నేం చేయమంటారు, వయస్సు నామి తాకి నమ్మి ఆగలేదు సుమి, అందుకే ఈ తకదిమి. విక్రమ్ సింగ్ రాథోడ్, మాతాజీ మన ఇంటికి కావాల్సిన కోడలు సన్నీ లియోన్ లా కాదు, సమంత ఋతుప్రభులా ఉండాలి. క్షమించండి మాతాజీ, నాకు చాలా దాహంగా ఉంది. నీకు దాహాన్ని నేను తీరుస్తాను. ఈతరం ఇల్లాలా? ఇది ఒక ప్రేమ పిపాసి, దీని దాహం తీరంది, దీని హృదయం కరగనిది.
నా కోడలు అడిగింది, దీని దాహం నేను తీరుస్తాను. మాతాజీ ఇక్కడ గోవా మరి ఈ భాష మీకు సరిగా రాదు, మరి ఎలా? దానికోసం పవన్ కళ్యాణ్ అనే నటుడు ఒక విధం చెప్పాడు, ఉండండి. ఏ చికీతా కుమోస్తాస్, గాయం అయితే తుమోస్తాస్, ఆ సహారా దిల్ బహారా, ముద్దు గుమ్మిస్తాస్. చూసారా, ఇలా తీసుకురావచ్చు. ఇదిగోండి. అత్తగారు నాకు ఇంకా దాహంగా ఉంది. నేను చెప్పానా దీని దాహం తీరందని, నేను మళ్ళీ తీసుకొస్తాను. ఏంది ఇట్టాగా ఉంది వాళ్ళు, ఎక్కడ కూర్చావు చెప్పముళ్ళు. వారని కాస్త ముందుకెళ్ళు, అక్కడే ఉంది ముంత కళ్ళు. నువ్వు ఇంటికెళ్ళు. గట్టిగా చెప్పండి. జై నాగబాబు గారు. బిగ్గరగా చెప్పండి. జై రోజా గారు. అత్తగారు మీరు అనుమతిస్తే బోటులో షికారుకి వెళ్దామా? ఆ బోటుల షికారుకు వెళ్దాం, పదండి. మాతాజీ కనీసం ఎక్కడైనా నేను నడుపుతాను. ఎక్కడైనా డ్రైవింగ్ నేనే చేయాలి. మాతాజీ అక్కడైతే సొరచే. అది సొరచేప. మాతాజీ అది మనల్ని మింగేసేలా చూస్తుంది మాతాజీ. మేము వయసులో ఉన్నప్పుడు ఇలాంటి సొరచేపలు చాలా చూసాము. కానీ మాతాజీ సొరచేపతో యుద్ధం అంటే చాలా కష్టమైన పని. యుద్ధం గెలవాలంటే యుద్ధం చేసి తీరాల్సిందే. మాతాజీ మీరు ఉండండి, దీన్ని అంతా చూస్తాను. అందరూ దూరంగా ఉండండి. మాతాజీ 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 గట్టిగా చెప్పండి. జై నాగబాబు. జోరుగా చెప్పండి. జై రోజా గారు. సరోజా గారు ఎలా ఉంది ఈ స్కెచ్? షార్ట్ అండ్ స్వీట్, టూ గుడ్. ప్రతి ఒక్కరు కూడా టైమింగ్ లో చేశారు, సూపర్. నాగ్ బాబు సార్ బాగుంది. సీక్వెల్ స్కిట్ ఎంటర్టైనింగ్ ఉంది, బాగుంది. గుడ్, కీప్ ఇట్ అప్. సుధీర్ వైఫ్ కాబట్టే మెల్లి కొట్టే, లేదంటే మామూలు ఉండేది కదా. Not required of touching. I can tell you. యూ కెన్ టెల్ మీ హౌ యూ ఫీల్. You are my lover. No. హస్బెండ్. Sudhir. సూపర్ అబ్బా, ఎలా చెప్పారు? ఎలా అయిపోయింది. మా ఆయన తప్ప నాకు తెలీదా? రాంగ్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్. వెపన్స్ ఏమి లేవు కదా చేతులు? పను కూడా. రెడీ. అయితే ఇది బయలాలో తీయాలి సార్. ఇది మూర్తి మీద కొడితే జబర్దస్త్ చేయొచ్చు, ఆదినేళ్ళు అయిపోద్ది. మీరు కొట్టినప్పుడు నువ్వు కనుక్కోవాలి హనుమంత్. సారీ నువ్వు తెలివితేటలు ఉపయోగించాలి. ఆ టైప్ ఆఫ్ దెబ్బ ఎవరు కొడతారు? అది కాబట్టి సార్ నా పర్మనెంట్ మగుడు చకలక్ శంకర్ అని. స్టార్ట్. అయ్యో జలకాలాటలలో తరతరతారరో. అదే హ్యాపీ గారు. ఓ వావ్, రాంగ్ ఆన్సర్. ఫస్ట్ తిరుపతి ప్రకాష్ గారు, లాస్ట్ తిరుపతి ప్రకాష్ గారు. మధ్యలో ఒకటే మీరు కరెక్ట్ గా చెప్పారు, శంకర్ అని. 1 పాయింట్. మీరు ఈ రోజు చాలా అందంగా కనపడుతున్నారు. ఈ జనరేషన్ కి మీరు చేసిన సాంగ్ సూపర్ డూపర్. సదాగర్ కోసం కవిత రాశారు. వెయ్యి ఆ సౌండ్ కి
ఐ లవ్ యూ. రోజా ఏమంటుంది వినండి.